ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన కృపచేత మరి ఒక దినం మనకు అనుగ్రహించి ఈ ఉదయాన మరల మనందరం కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి ఆయన కృపను అనుగ్రహించారు. ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో బాగున్నారని, ఆయన కృపను బట్టి ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని, శారీరకంగా అన్ని విషయాల్లో కూడా మీరు దేవుని కృపను బట్టి వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్న ఏ మాట కూడా నిరర్థకం కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాట మిమ్మల్ని తాకుతుంది. ఆ మాట మిమ్మల్ని తాకగానే దేవుని శక్తి మీరు పొందుకుంటారు. శక్తి కలిగిన కార్యములు మీరు చూస్తారు. ఎందుకంటే దేవుని మాటలు అంత శక్తి ఉంది. కాబట్టి ఈ మాటను చులకనగా తీసుకొనకండి. ప్రతిరోజు విశ్వాసంతో ఈ మాటలు వినండి. నా శక్తిని బట్టి, నా జ్ఞానం బట్టి నేను మాట్లాడడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిరోజు మీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి మాటను మీరు నమ్మండి. ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడని విశ్వసించండి. ప్రతి వాగ్దాన నెరవేర్పును మీరు చూస్తారు. అంతేకాకుండా సమస్యలతో బాధపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. ఎవరిని బట్టి అంటే కేవలము దేవుని బట్టి, ఆయన మాటను బట్టి. మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కామెంట్స్ చదువుతున్నారు. అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు సపోర్టుగా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదే విశ్వాసాన్ని కొనసాగించండి. అద్భుతాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. ఈరోజు కీడును గూర్చి భయపడుతూ, రేపేమి సంభవిస్తుందో, రేపెలా ఉంటుందో, ఏ నష్టం నాకు కలుగుతుందో, ఏ కీడు నాకు ఎదురవుతుందో, నేను దేనిని బట్టి కృంగిపోవాల్సి వస్తుందో, ఏది ఎలా ఉంటుందో అని ఈరోజు భయపడుతున్నారా? దేవుడు మీకు సెలవిస్తున్న మాట, ఆయన ఉపదేశమును అంగీకరిస్తూ ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్న మీరు సురక్షితంగా ఉంటారు. ఏ నష్టం జరుగుతుందో, ఏ కీడు వస్తుందో అనే భయము లేకుండా నెమ్మదితో మీరు ఉంటారని దేవుడు మాట్లాడుతున్నారు. అవును, దేవుని నమ్మిన బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కీడు వస్తుందని మీకు తెలిసినా మీరు భయపడక్కర్లేదు. ఒకవేళ కీడు వచ్చినా, కీడు గుండా ప్రయాణిస్తూన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మీకు తోడై ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం ఏ భక్తుని చూసినా కీడుకు భయపడలేదు, వ్యాధికి భయపడలేదు, మరణం వచ్చినా భయపడలేదు, ఎంత భయంకరమైన ఉపద్రవం వచ్చినా వారు భయపడలేదు. ఎందుకంటే వారికి తెలుసు, సృష్టికర్తనే నేను దేవునిగా కలిగి ఉన్నాను, నాకు ఇక భయం లేదని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయారు. గొల్యాతు ఎదురైనప్పుడు దావీదు భయపడలేదు. అందరూ భయపడిపోతున్నారు. సౌలు రాజు భయపడిపోయాడు. యుద్ధ ప్రవీణులైన వారందరూ కూడా భయపడిపోయారు. సౌలు దగ్గరున్న సైన్యాధిపతులు, సైన్యం అంతా కూడా భయపడిపోయి పారిపోతున్నారు. అయితే చిన్నవాడైన దావీదు మాత్రం భయపడలేదు. ఎందుకంటే దావీదు కలిగి ఉన్న దేవుడు సామాన్యుడు కాదని దావీదుకు తెలుసు. నేను నమ్మిన దేవుడు ఈ గొల్యాతు కంటే చాలా గొప్పవాడు. ఆయన నా పక్షంగా ఉన్నాడు. ఆయన నా పక్షంగా యుద్ధం చేస్తే గొల్యాతును తుత్తునేలుగా చేస్తాడని దావీదుకు తెలుసు. అందుకే ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్నాడు. దేవుని కలిగి లేని వారందరూ కూడా గొల్యాతుకు భయపడి పారిపోయారు. దేవుని కలిగి ఉన్న, దేవుని ఉపదేశాన్ని వింటున్న దానియేలు సింహాలకు భయపడలేదు. సింహాల బోన్లో పడవేస్తుంటే ధైర్యంగా వెళ్ళిపోయాడు సింహాల బోన్లోకి. ఎక్కడైనా సింహాలను చూసి మనుషులు భయపడతారు, కానీ అక్కడ మాత్రం దానియేలు అనే మనిషిని చూసి సింహాలు భయపడ్డాయి.
కుక్క పిల్లల్లా మారిపోయి గర్జించే భయంకరమైన సింహాలు. నిజమే, ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో, దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తారో, దేవుని వాగ్దానాలు విని విడిచిపెట్టకుండా ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారో, యాక్సెప్ట్ చేస్తారో, నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడో, నా దేవుడు గొప్పవాడని నమ్ముతారో, వారికి కీడొస్తున్న భయం ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో వారికి తెలిసిపోతుంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో దేవుని మాట ద్వారా వారు తెలుసుకుంటారు. కాబట్టి పరిస్థితులన్నిటిని ప్రక్కన పెట్టి సృష్టికర్త వైపు చూస్తూ ఉంటారు. వారికి మరణం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఆర్థికంగా కోల్పోయినా, మానసికంగా నలిగిపోతూ ఉన్నా, వారి జీవితంలో వారిని భయపెట్టే పరిస్థితులు ఏవైనా, అవి ఎంత గొప్పవైనా, వారికి అర్థం కాని పరిస్థితులు అయినప్పటికీ కూడా వారు దేవుని మాటను మాత్రమే నమ్ముతారు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని మాత్రమే నమ్ముతారు. దేవుడు ఎంత గొప్పవాడు అనేది మాత్రమే చూస్తారు. వారి కన్నులు ఈ భూమి వైపు, ఈ కష్టాల వైపు, వారి చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడరు. కానీ కొండల తోటి వారు కన్నులెత్తుతారు, దేవుని వైపు చూస్తారు. దానియేలు చనిపోయాడేమని చూడ్డానికి రాజు ఉదయాన్నే వచ్చాడు. వచ్చి, దానియేలు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోలేదా? ఈ సింహాలన్నీ నిన్నేమీ చేయలేదా? నువ్వెలా బ్రతికున్నావని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, నేనెవరిని సేవిస్తున్నానో, నేనెవరిని ఆశ్రయించానో, నేనెవరి ఉపదేశమును వింటూ ఉన్నానో, ఎవరిని నేను దేవునిగా కలిగి ఉన్నానో, ఆయన తన దూతను పంపి సింహాల నోళ్లను ముయించాడు, నన్ను బ్రతికించాడని చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. నిజమే, దేవుని కార్యములు చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆయనను నమ్మిన వారి జీవితంలో దేవుడు అన్ని జనులు కలవరపడే కార్యములు జరిగిస్తాడు. ఇది ఎలా జరుగుతుంది అన్నవి కూడా జరిగిస్తాడు. ఇక సాధ్యం కాదు, ఇక హోప్ లేదన్నది కూడా ఆయన ఆశ పుట్టిస్తాడు, నిరీక్షణ కలిగిస్తాడు, అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని గురించి భయపడుతూ ఉన్నారా? నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా? ఏమవుతుందో రేపని భయపడుతున్నారా? కీడొస్తుందేమని భయపడుతున్నారా? దేవుని ఉపదేశాన్ని అంగీకరించండి. ఆయన ప్రతిరోజు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మీరు వినండి. విని వదిలిపెట్టకుండా దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించండి. ఆయన నీతో చెప్తున్న ప్రతి మాటను మీరు అంగీకరించండి. ఇది చెయ్యొద్దు అంటే దాన్ని అంగీకరించండి, ఇది చెయ్యండి అంటే దాన్ని అంగీకరించండి. ఈ విధంగా మాట్లాడండి, ఈ విధంగా చూడండి, ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళొద్దు అని ఆయన చెప్తున్న ప్రతి మాటను మీరు అంగీకరించండి. ఆయన నిన్ను నడిపిస్తే ఇక నీకు భయం ఉండదు. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉంటే ఇక నీకు భయం ఉండదు. ఆయన నీకు తండ్రిగా, నీకు తల్లిగా, నిన్ను నడిపించేవానిగా ఉంటే నీకు భయం ఉండదు. కాబట్టి ఆయన చెప్తున్న మాటను దయచేసి త్రోసివేయకండి. ఆయన ఉపదేశాన్ని త్రోసివేయకండి. ఆయన చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నప్పుడు, నీకు ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు ఆయన మాటను త్రోసివేయకండి. ఆయన ఉపదేశాన్ని మీరు త్రోసివేస్తే అనేక భయములు నేను చుట్టుకుంటాయి. ప్రతి దానికి కూడా నువ్వు భయపడతావు. కీడు వస్తుందేమని భయపడుతూ ఉంటావు. భయకారణం లేని చోట భయం పుట్టించే ఆత్మ నిన్ను భయపెడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకు ఎక్కడైనా భయం కలుగుతూ ఉంటే వెంటనే దేవుని సందుకు వెళ్ళి మోకరించండి, ప్రార్థన చేయడం ప్రారంభించండి. తండ్రి, పలానా పరిస్థితి ఈ విధంగా నన్ను భయపెడుతుందయ్యా, పలానా వ్యక్తులు భయపెడుతున్నారయ్యా, పలానా వ్యాధి భయపెడుతుందయ్యా, ఈ ఆర్థిక బంధకాలను భయపెడుతూ ఉన్నాయి తండ్రి, ఏ కీడు కలుగుతుందని నేను భయపడుతూ ఉన్నానయ్యా. ఇదిగో ఈరోజు మీకు అప్పగించుకుంటున్నాను నా జీవితాన్ని. ప్రతి కీడును మేలుగా మార్చి నీవు నాకున్నావు కాబట్టి నేను ఇక భయపడాల్సిన అవసరం లేదు, నేను విశ్వసిస్తున్నానయ్యా అని నీవు దేవుని సందులో మోకరించి ప్రార్థిస్తే గొప్ప ధైర్యాన్ని పొందుకుంటావు, నిరీక్షణ పొందుకుంటావు. కీడు కలుగుతుందేమని ఇక భయపడవు. యోబుకు వచ్చినట్లుగా కీడు ఒకవేళ నీ మీదకు వచ్చినా యోబు వలె నువ్వు విశ్వాసంతోనే ఉంటావు. నిరీక్షణ కోల్పోకుండా యోబు వలె దేవుని కొరకు ఎదురు చూస్తావు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా కీడు నాకు తలపెట్టారని నువ్వు భయపడుతూ ఉంటే ఈరోజు దేవుని సందులో మోకరించండి. ప్రతి కీడు నువ్వు మేలుగా మార్చేదేవా, నీవు నాకు తోడుగా ఉండగా నాకు ఇక భయము లేదయ్యా. ఎవ్వరు కీడు తలపెట్టినా ప్రతి కీడు నువ్వు కొట్టివేస్తున్నావు నమ్ముతున్నాను, ప్రతి కీడు నువ్వు మేలుగా మారుస్తున్నావు నమ్ముతున్నానని హృదయపూర్వకంగా దేవుని సందులో మొరపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మా ఆయుష్కాలను పొడిగిస్తూ, నీ యొక్క కృపను మాపై పొడిగిస్తూ, నీ ప్రేమను చూపిస్తూ ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి. కీడు వస్తుందని భయపడుతున్నావా? ఎంత మాత్రం భయపడొద్దు. ఏ కీడు నీ మీదకి రాదు. నా ఉపదేశాన్ని అంగీకరించు, నా మాటను నమ్ము, నేను ఇస్తున్న వాగ్దాన్ని నేను నమ్ము అని ఈరోజు మాట్లాడారు తండ్రి.
మీరు ఇచ్చిన వాగ్దానము ఎంతమంది నమ్ముతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు తండ్రి. వారి జీవితంలో కూడా ఏ కీడు ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ బెదురు వారికి ఉన్నా, దేనిని గురించి వారు కృంగిపోతూ ఉన్నా, ఏమవుతుందో తెలియని పరిస్థితులు వారు ఉన్నా, ఏది ఏమైపోతున్నా ప్రతి దానిని మార్చడానికి, మేలుగా చేయడానికి నీకు శక్తి ఉంది తండ్రి. సమర్థుడా, సర్వశక్తి కలిగిన దేవా, ప్రతి జీవితంలో ప్రతి కీడును మీరు మేలుగా మారుస్తున్నందుకు వందనాలు. ప్రతి విషయంలో మీరు అద్భుతకరమైన జయమును దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితాన్ని మీరు కడుతున్నందుకు వందనాలు. పడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి లేవనెత్తుతున్నందుకు వందనాలు. పడిపోయిన ప్రతి ఆర్థిక స్థితిని తిరిగి కడుతున్నందుకు వందనాలు. పడిపోయిన ప్రతి ఆరోగ్యాన్ని తిరిగి కడుతున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో ప్రతి దాన్ని తిరిగి మీరు వారికి దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పాపపు బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డలు లేవనెత్తండి అయ్యా. వ్యసనాలతో ఉన్న బిడ్డలు లేవనెత్తండి. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తండ్రి, అద్భుతంగా కుటుంబ రక్షణ దయచేయండి. భర్త రక్షణ కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతాలు జరిగించండి. భార్య రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి. అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తని తండ్రి, అద్భుతమైన స్వస్థత దయచేయండి. ఆర్థిక బంధకాలు, అప్పు బంధకాలు ఉన్న వారందరినీ కూడా లేవనెత్తండి. ఇతరుల చేతుల ధనాన్ని నష్టపోయిన, పోగొట్టుకున్న, లాస్ అయిపోయిన ప్రతి బిడ్డకు కూడా తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు కేసుతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తని తండ్రి, విజయం దయచేయండి. ఉద్యోగ సమస్యలు ఉన్న వారిని విడిపించండి తండ్రి. ఉద్యోగాలు లేక ఎంతకాలం నుండి దిగులుతో ఉన్నారో అద్భుతకరమైన ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో సమస్యలతో సతమతమైపోతున్న వారందరినీ విడిపించండి. నష్టపోయిందంతా తిరిగి రెస్టోర్ చేయండి. వ్యవసాయాన్ని దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. పాడి పంటలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. విడిపోయిన భార్యభర్తలను తిరిగి బాగు చేయండి. పొలము అమ్మాలని, కొనాలని చూస్తున్న ప్రతి బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయండి తండ్రి. గృహాల విషయంలో అద్భుతం చేయండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ లేకుండా అద్భుతాలు చేయండి తండ్రి. స్థల వివాదాల నుండి విడిపించండి అయ్యా. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ నీ కృపను బట్టి స్వంత గృహాలు దయచేయండి. అద్దె గృహాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా అద్భుతాలు జరిగించండి. గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన, వారి జీవితంలో అద్భుతం చేయండి. నేను తిరిగి ప్రారంభించి అద్భుతకరంగా ముగించండి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్టీలు మీరు స్థాయి చేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరముగా మీరు చేపట్టి నడిపించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే అన్ని నార్మల్ రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో వారికి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ కీడొస్తుందని కూడా భయపడకండి. ఎలా అయిపోతుందో నా బ్రతుకు అని భయపడకండి. ఆయన ఉపదేశాన్ని అంగీకరించండి చాలు. దేవుడు సురక్షితంగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని విశ్వసించిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.